హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు జనశక్తి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 28 కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్. ఇప్పుడు వాళ్ళేమో చేసిందంతా చేసిండు, ఇప్పుడేమో వచ్చి పూజా పునస్కారాలు చేపడుతూ రావచ్చు, వెళ్ళొచ్చు, మొక్కొచ్చు. కానీ ఈనాడు అక్కడ లడ్డూ ప్రసాద విషయంలో ఏ విధమైనటువంటి కల్తీ జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇది జరిగిందని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఉన్నటువంటి హిందూ సంఘాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కాలినడకన వెళ్తే అక్కడ జరిగిన తతంగం అంతా జరిగిపోయింది కదా. జగన్ రెడ్డి గారు ఏంది కాదు, కాలినడకన పోతే ఆ చేసిన పాపం అంతా కొట్టుకోవచ్చు. ఆ దేవుడు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి తప్పకుండా భగవంతుడు అయితే క్షమించరాడు, అది క్షమించరాన్నటువంటి నేరం అది. ఎందుకంటే ఈనాడు లడ్డూని ఆ విధంగా జంతువు కూలతోని నీళ్లతోని వాడకంలో తీసుకొచ్చి డబ్బుల కోసం ఈ విధమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారికి ఖచ్చితంగా భగవంతుడే బుద్ధి చెప్తాడు. తిరుపతి లడ్డు కల్తీ వెనుక బీజేపీ కుట్ర. మతపరమైన రాజకీయ క్రీడ మొదలైంది, బాబుతో ఆటలాడిస్తున్న బీజేపీ. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్. వాళ్ళేమో జగన్ రెడ్డి మీద అంటారు, జగ్గారెడ్డి ఏమో బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళేమో జగన్ అంటారు. సో ఇది ఏం రాజకీయం నడుస్తుంది? ఇది లడ్డు మీద రాజకీయము, ఉన్నటువంటి హైడ్రా మీద రాజకీయము, ప్రతిదీ రాజకీయమే. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తా, అందుకే రాజకీయాలను వదులుకున్న ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఖచ్చితంగా ఈనాడు పదవులు ముఖ్యం కాదు, ఉన్నటువంటి ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజలు అభ్యున్నతి ముఖ్యం, ప్రజా శ్రేయస్సు ముఖ్యం అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసి ఈనాడు ప్రజల కోసం బీసీ ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, బీసీ ప్రజలకు న్యాయం పోరాటం చేసే వరకు, న్యాయం జరిగే వరకు నా ప్రాణం పోయినా సరే ఈనాడు బీసీ రిజర్వేషన్లకి బీసీ 42% రిజర్వేషన్ దక్కాల్సిందే. బీసీలందరికీ రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, చట్టసభల్లో భాగంగా ఈనాడు న్యాయం జరగాల్సిందే అన్నట్టుగా ఆర్ కృష్ణ గారు చెప్పారు. ఖచ్చితంగా అది ప్రజలందరూ ముందుకు నడిపేయాలి. బీసీ సంఘాలు, బీసీ రాజకీయ నాయకులు అందరు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి. ఉన్నటువంటి బీసీ యువజన సంఘాలు, బీసీలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని కుల సంఘాలు ముందుకొచ్చి ఆ ఉద్యమానికి ఊపిరిపోయాలి. ఈనాడు వచ్చే జనరేషన్ యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వారు బేస్ గా నిలిచి ఆ బీసీ ఉద్యమాన్ని ముందుకు నడపాలి. రాజకీయ నాయకులందరికీ మరి ఈనాడు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ పార్టీలు నేనున్నా, ఈ పార్టీలు నేనున్నా, నేను ముందుకు రాను, పార్టీ ఫిరాయింపులు అయితే పార్టీల లొల్లి నడుస్తుంది, నేను పార్టీలకు వెళ్ళి గెంటేస్తానన్న కాదు, పార్టీల గురించి కాదు, ప్రజల గురించి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లా స్వార్థ రాజకీయాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని దూరం పెడతారు, గుర్తుంచుకోరు. బీసీ నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. కాన్పూర్ టెస్టుకు భద్రతా పెంపు. ఓకే, క్రికెట్ మ్యాచ్కు మరి భద్రతా పెంపు ఏదన్నా సంఘటనలు చేకూరే విధంగా ఉన్నాయి కాబట్టి దానికి ఉద్దేశిస్తూ మరి ఆ క్రికెట్ ప్లేయర్స్ కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. త్వరలో 35,000 పోస్టులు, త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం. గత ప్రభుత్వ పాలనలో విద్యార్థులకు అన్యాయం, 2-3 నెలల్లో ప్రక్రియ పూర్తి. సరే, గత ప్రభుత్వం ఎన్ని రోజులు అది నెత్తి మీద మోస్తా ఉంటాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కరెక్టే, కానీ మీరు ఈనాడు ఏ పాట ఉద్దారకం చేస్తారో అది కూడా చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఈనాడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఇదైనారు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆగమాగమైనారు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్యాములు ఆగమైనాయి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూరుకుపోయింది అంటారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా, మీరు ఏ పాట ఎలుగబెడతారో చూద్దాం. ఇక అది కూడా ప్రజలు చూస్తారు, మేము చూస్తాము. ఏ పాట ఎలుగబెడతారు, ఏ పాట నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తారు, ఈనాడు స్కూళ్ళ వ్యవస్థను బాగుపరుస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దుతారో చూద్దాం. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు. మేము నిరుద్యోగ సమస్యను గుర్తించాం, స్కిల్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్డు ఎక్కుతున్న విద్యార్థులు, నాణ్యమైన విద్యను అందించడంలో కాలేజీలు విఫలం, గంజాయికి బానిసలుగా ఫెడ్లర్లుగా మారుతున్న యువత, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి. బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రారంభించండి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. ఈనాడు నిరుద్యోగులు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నట్టు ప్రభుత్వాల బాధ్యత. అది ప్రభుత్వాల వల్ల వాళ్ళకు చదువుకొని ఉద్యోగాలు చేసుకునేటటువంటి యువతకు ఉద్యోగాలు లేక గలీల పోంటి, రోడ్ల పోంటి, చెట్ల కింద పుట్టల పోంటి తిరుగుకుంటా గంజాయికి బానిసలు అవుతున్నారు, తాగుడికి బానిసలు అవుతున్నారు. అది ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే. వారికి ఉద్యోగం ఉంటే మంచి ఉద్యోగం చేసుకుంటుండే నిమ్మలంగా ఉంటుండే. నాణ్యత లేని విద్యను బోధించే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంలో వెనుకాడబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని నిర్మూలించండి. ఉన్నటువంటి కాలేజీల వ్యవస్థలో కూడా టీచర్ ఫ్యాకల్టీ లేనిది, ఉన్నటువంటి పర్మిషన్లు తీసుకొని ఇల్లీగల్ గా పర్మిషన్లు, అధికారులకు డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకొని నాడు స్కూళ్ళు కాలేజీలు ఆగమాగా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు గ్రామీణ స్థాయిలలో, మండలాల స్థాయిలలో వాటిపైన కూడా ఫోకస్ చేయండి. టీచర్లే ఉండరు, కాలేజీలు ఏర్పాటు చేస్తారు, గ్రౌండ్లే ఉండే, కాలేజీలకు పర్మిషన్లు ఉంటుంది.
స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండదు, కాలేజీలకు పర్మిషన్లు ఏ విధంగా వస్తాయి? ఇవన్నీ ఉంటేనే కదా కాలేజీలకి స్కూల్స్ పర్మిషన్స్ ఇచ్చేది. వీటన్నిటిపైన నిర్లక్ష్యం ఉంది. సో అధికారులు కూడా ఫోకస్ చేసి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. త్వరగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి, రానున్న 4 ఏళ్లలో 12 లక్షల ఎకరాలకు నీరు, నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు. పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు. పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రులు ఏమున్నా వేల కోట్లు, లక్షల కోట్లు, మూసి రివర్ వంటి 1,50,000 కోట్లు. ఏంది ఇది? కోట్లే కానీ వేలల్లో అయితే ఏముండదు. సామాన్యుడు మాత్రం ఇవి ఎక్కడ కోట్లు రా, ఏం కోట్లు, ఏడికెళ్ళి మన పైసలంతా ఏమవుతున్నాయి, మనం గిట్లనే ఉంటున్నాం కానీ ఇవి కోట్ల మీదే రాజకీయాలు నడుస్తున్నాయి ఏంద్రా అని ముచ్చట పెట్టుకుంటారు ముసలోళ్ళు కూర్చొని. ఆ ఘోషేమో షీక్పై ఉంటుంది, ముచ్చట్లు పెట్టుకుంటా కానీ ఇవేమో కోట్ల రూపాయలు ఏమవుతున్నారా మన ప్రజాధనం అని పరిశీలన అవుతుంటాడు ఒక్కొక్కడు. ఆ ముచ్చట ఒడవనే ఉండదు. మరి ఏ కోట్లు ఏడికి పోతున్నాయి, ప్రజాధనం ఏమవుతుంది? అభివృద్ధి అంటారు, ఇప్పుడు ఇన్ని కోట్లు అని చెప్తారు. ఏది పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు అంటారు స్టార్టింగ్. ఇది దాదాపు ఇది 30,000 కోట్లకు పోతుందో మరి 35,000 కోట్లకు పోతుందో. సామాన్యుడికి మాత్రం ఏముండే కోట్లు, ఆ వేసుకునే కోటి కూడా ఉండదు, అంత చినిగిపోయి ఉంటుంది. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో కీలక ముందడుగు. అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాల పరిశీలన, ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం. మూసీ కార్పొరేషన్ ఎండి దాన కిషోర్ వెల్లడి. సో మూసీ ప్రక్షాళన ఏదైతే సుందరీకరణలో భాగంగా కూడా ముందుకు వెళ్ళాలి, డెవలప్మెంట్ చేయాలి. కానీ అన్నిటికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను నిర్మూలించాలి. వీటికి పెట్టే పైసలు ముందుగా ఎడ్యుకేషన్ మీద, ఫ్రీ ఎడ్యుకేషన్ మీద పెడితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. ఇది కూడా డెవలప్మెంట్ చేయండి, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే బాగుంటుంది. హైడ్రాకు మరింత బలగం, 169 మందిని కేటాయిస్తూ ఉత్తర్వులు. సో దానిపైన హైడ్రా చేసుకుంటూ పోతుంది. కోర్టుతో అడ్డంకులు ఎంతమంది బిల్డర్లు, రౌడీ రాజకీయాలు చేసే నాయకులు కోర్టులలో కేసు వేసినా కానీ ఆగేటటువంటి ప్రసక్తి లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మాత్రం ఖచ్చితంగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. మూసి సుందరీకరణ పేరుతో కుంభకోణం, 1,50,000 కోట్ల ఖర్చు పెట్టే అవసరం ఉందా? 1,50,000 కోట్లు పెట్టే అవసరం ఉందట. నువ్వైతే 2 లక్షల కోట్లు పెట్టినా ఏం కాకపోతున్నాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు పెట్టినా అడగకపోతుంటుంది, అప్పుడు ఇంకెక్కువ కావాలంటుంటుంది. ఎందుకంటే సరిపోవా, వేరే డెవలప్మెంట్ చేయాలి మేము తెలంగాణ రాష్ట్రం. గవ్వేడ సరిపోతాయి, మూసి తక్కువ ఉందా? 7 దాకా చేయాలి మేము. ఇప్పుడు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా నువ్వు అంటున్నావు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పాటు దాన్ని చేస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతుంది, ఎట్లా డెవలప్మెంట్ చేస్తుంది, దానివల్ల ఏంటి ప్రయోజనాలు, లాస్ ఎంత ఉంది? ఏదైతే ఇప్పుడు సుందరీకరణ పనులలో మరి భాగంగా నిరుపేదల ఇల్లు ఎన్ని పోతున్నాయి, వాళ్ళకి ఏడ స్థానాలు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, ఇవంతా ముచ్చట ఉంటుంది కేటీఆర్ గారు. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతోందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దీని టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు మూసీ నదిలోకి వెళ్తుంది. 94% స్వచ్ఛమైన. నేను చూపిస్తా ఎన్ని కంపెనీలు ఎస్టీపీసీకి పంపిస్తలేవు, ఏడ ఇల్లీగల్గా ఇచ్చి పెడుతున్నారు. వాటి మీద కూడా ఆ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈనాడు చెరువులు నాశనం అవుతున్నాయి. చేపలు ఏదైతే ముదిరాజన్నలు, బెస్తవారు ఏదైతే చేపల మీద ఆధారపడి బిజినెస్ చేసుకుంటే వాళ్ళు ఉంటారో వాటిని మొత్తం ఈ జలాలతోనే కలుషితమై చెర్లలో చేపలు చనిపోతున్నాయి. ఈ మూసీ కాలువల వల్ల కొన్ని ఊర్లలో పొంటి కాలువల పొంటి చెర్లకు నిల్వై భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఏదైతే కొంతమంది కంపెనీస్ ఇల్లీగల్ కెమికల్ వాటర్ తీసుకొచ్చి శుద్ధి చేయకుండానే మూసీ కాలువలలో పైప్ పెట్టి ఇచ్చి పెడుతుంటారు. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో హైదరాబాద్ మురుగునీటి రహిత నగరంగా, అవును మీ నాయన కేసీఆర్ కాక ట్యాంక్ బండ్ల నీళ్లు కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తామన్నాడు. ఒకసారి ముంచుకొని తాగితే బాగుంటుంది కేటీఆర్ గారు. ఆ కొబ్బరి నీళ్ళ మరి కంపెనీలో నీకే అర్థమవుతుంది. లేకపోతే ఆడికి వెళ్ళి పట్టుకొని రోజు పోరి ఒక బిందెలో ముంచుకొని 20 ఫామ్ హౌస్కి తీసుకొని ఆడ పెట్టుకోరు. మరి కొబ్బరి నీళ్ళు ఏమైనాయి? ట్యాంక్ బండ్ని మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ చేసి కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తామన్నాడు. అరే కొబ్బరి నీళ్ళగా మరి మీ అందరు పోయి కూర్చొని తాగితే బాగుంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ రాజకీయ సామాజిక విశేషాలు. నమస్తే.